నమస్తే వెల్కమ్ టు N9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20,000 ఎకరాల వరి పంట నష్టం మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కవిత ఇండిపెండెంట్ నా వెనుక ఎవరూ లేరు నా వెంట ఉన్నది ప్రజలు మాత్రమే స్పష్టం చేసిన కవిత కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొన్నం రాజన్న సిరిసిల్ల జిల్లాల అధికారులతో దిశ అనే అంశంపై సమీక్ష సమావేశం పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. జనగామ జిల్లా కేంద్రంలో గంజాయి తాగిన ఓ యువకుడు రోడ్డుపై వచ్చే వారిపై హల్చల్ చేశాడు. గుండ్లగడ్డమ్మ బావి రోడ్డులో వాహనాలపై వెళ్తున్న ప్రజల మీద దాడికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రూఫ్ కావాలి కదా कैसा भोगता है मांग रहे हैं सबको नहीं मांगा कैसा भोगता है यार तुम्हारा मांगा सबको मार रहा తూప్రాన్ మండలం గండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గత నెలలో కూడా అటవీ ప్రాంతంలోని ఒక గుండుపై చిరుతపులి కనబడింది. మళ్లీ ఈరోజు ఉదయం కూడా అదే గుండుపై చిరుతపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జన్నారం వద్ద గల నిమ్మవాగులో బ్రిడ్జ్ పై నుంచి డీసీఎం వ్యాను కొట్టుకుపోయిన ఘటనలో డ్రైవర్ గల్లంతైనట్లు తెలుస్తుంది. ఇంకా వస్తుంది పెరుగుతుంది తప్పించట్లేదన్నా. బండి దిగిందన్న. అన్నా బండా బండా ఎట్లా వస్తాను అనుకున్నావు? అసలు ఏదో హీరో ఉన్నది వచ్చిండు అస్సలు. అవసరం చూడు బండి చూడు ఎంత రేజో. ఇంకోట్లే నీ బండి ఎక్కడ పోదు ఆగు. వాడు మాదేనట్లా వాడు బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అసలు ఆగుతుండా రావట్లే అసలు. అన్నా
బండాపి ఇట్లా దాన్న క్లోజ్ డోర్ తీసుకుంటావురా అయిపోయిండు అయిపోయింది అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే. పట్టణంలో కోతుల పెడద తీవ్రంగా ఉంటుంది. ఇళ్లలోకి చొరబడడం, దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లడం, మనుషులపై దాడికి దిగడం సర్వసాధారణం. దీనికి తోడు వాహనాలపై గంతులు వేయడం, గోళ్లతో గీకడం వంటి పనులు చేయడంతో తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు తెగ ఆలోచించిన వాహనదారులు సరికొత్త చిట్కా కనిపెట్టారు. ప్లాస్టిక్ ముళ్లతో కూడిన మ్యాచ్ తెచ్చి కార్ పైన, అద్దం పైన కప్పడం మొదలుపెట్టారు. దీంతో కోతుల బెడద తప్పింది. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంటు షార్ట్ సర్క్యూట్తో 6 షాపులకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారుజామున ఉవ్వెత్తిన పొగ ఎగిసిపడడంతో స్థానికులు చూసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపుగా 6 షాపులకు మంటలు అంటుకున్నాయి. ఇది మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది ఫైర్. కింద బట్టల దుకాణంకి అందుకున్నది. ఫస్ట్ ఆటోమేటిక్గా 5 దాకా అందుకున్నది. ఆల్మోస్ట్ కింద బట్టల దుకాణం మొత్తం టోటలీ స్మాష్డ్. పైన కంప్యూటర్స్ అండ్ మానిటర్స్ ఉండే వాళ్ళ షోరూమ్. అది మొత్తము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 5వ ఫైర్ ఇంజన్ ఇది వచ్చుడు. ఇప్పటిదాకా షట్టర్స్ ప్యాక్ అయి ఉండే వరకు ఇప్పుడు జేసీబీతో ఓపెన్ చేసి ఇప్పుడు అంటే మంటలు ఆరిపోయి బట్టల దుకాణం ఐడియా లేదు కానీ పైన ఎలక్ట్రానిక్స్ మాత్రం ఒక 30-40 lakhs పడుతుంది. పూల షాపులు ఫోన్ చేసి లోపల నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి వచ్చాక షట్టర్ ఓపెన్ చేసేసరికి లోపల నుంచి పొగ వస్తుంది. లోపల ఉన్న కౌంటర్ని అవన్నీ బయటికి తీసి చేసే టైంలో సౌండ్ వచ్చింది. పక్క షట్టర్ కూడా తీసి స్లాబ్ పక్కన కింద పడిపోయింది. టైంకి వాటర్ లేకపోవడం, ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే కొంచెం లేట్ అయింది. ఏం షాప్ గార్మెంట్స్ మొత్తం కలిపేదా? ఏం లేదు. రీసెంట్గా సీజన్ స్టాక్ ఉంది. రాత్రి షటర్ ఎన్ని గంటలు? 9 మీటర్ కూడా బయటనే ఉంటుంది. మీటర్ బయట అదే చెప్పిన రెండు బట్టలు तो देश में ना लेने आने नुए दे
అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకొచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా జిల్లా పరిషత్ సిఓ గారు అందరూ కూడా నమస్కారం. ఇది రెండవసారి దిశ కమిటీ సమావేశం. పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది. చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు. కొంతమంది దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం దిశ కమిటీ సమావేశం. కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి. వాటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని. కాబట్టి అభివృద్ధి విషయంలో, ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా చేరువగలుగుతాం, ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది. కవిత ఇండిపెండెంట్, నా వెనుక ఎవరు లేరు, నా ముందు ప్రజలున్నారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళు నేను బీజేపీ బి టీం అని, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బి టీం అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది అన్నారు కవిత. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు 10-12 సంవత్సరాలు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. ఈ 10-12 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి. కనీసం 3 పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి. అది పెన్షన్ పెట్టుకున్నా, సాగునీటి కార్యక్రమాలు చేసినా, ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది. కానీ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిపాలన మారి 2 సంవత్సరాలైంది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్లో కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి.
ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము, అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదువాపేసేటోడు చదువాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా? మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం, భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం, కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి, మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. మెంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులతో దిశ అనే అంశంపై సమీక్ష సమావేశంలో మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఇలా సర్దార్ పటేల్ కు దేశానికి అనుబంధం ఒక రకమైతే సర్దార్ పటేల్ కు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి, సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు, అంతకుముందు ఉద్యమ చరిత్ర వేరు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా మనం బలిదానాలు కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను ఛేదించి ఇతను నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని, లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని చెప్పి, లేదా ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ వాళ్ళ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళ హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక పాకిస్తాన్ గానో, ఒక బంగ్లాదేశ్ గానో, ఒక శ్రీలంకనో, వాళ్ళ ఆకలి రాజ్యంగా తిండికి లేక తిప్పలు పడుతూ వాళ్ళ బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఆకలి కేకలతో తల్లడిల్లే పరిస్థితి వాళ్ళ తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. సార్ ఎందుకు ఇంత ఘోరంగా సార్ పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈ రోజు పోలీసులు అతి ఉత్సాహంతో ముందే ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు ఫ్రీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఎంతో ఎందుకన్నా ప్లీజ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉందని చెప్పి ఈరోజు పొన్నం మంత్రి ఆఫీస్ ముట్టడించారంటే
పట్టుకొని చదువుతా ఇలా సిక్కులేని ప్రభుత్వమా ప్రభుత్వం ఏర్పడి గత 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా స్కాలర్షిప్ కానీ రీజనబుల్ కానీ ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మంచిగా ముట్టడిస్తాం, క్యాంపస్ లో ముట్టడిస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం, హెచ్చరిస్తున్నాం. అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రజల ప్రధానంలో కానీ విద్యార్థులకి హక్కు లేకుండా చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి విలువ ఉన్నది కానీ విద్యకు విలువ లేదు. వెంటనే ఖచ్చితంగా స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20,000 ఎకరాల వరి పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుఫాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఊరుంది. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడితే ఒక 20,000 ఎకరాలు నీరుతో ముంచుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అరటి ఉంది, కోకో ఉంది, చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఎవరికైతే నష్టం జరిగింది, నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా నేను వ్యవసాయ శాఖ మంత్రిని, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకే డిపార్ట్మెంట్ కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి మా డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి.
వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్లో స్పెషల్ చెరువులు ఏవి లాస్ వచ్చింది, మొత్తం వ్యవసాయ అనుబంధానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత నష్టం వచ్చిందో స్పష్టంగా ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలన్నీ చూసి రిపోర్ట్ అంతా తయారు చేయమని చెప్పాం. 5 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహాయం కూడా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు, వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీల బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. హెలికాప్టర్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.